నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు రస్క్ హల్వా రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 3-5 మినిట్స్‌లో మనం చేసేసుకోవచ్చండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే దీనికోసం నేను బ్రిటానియా రస్కులు తీసుకున్నానండి. మీకు కావాల్సినన్ని క్వాంటిటీ తీసుకోండి. తీసుకున్న రస్కుల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా ముందు చిదుపుకోండి. ఇవి ఈజీగా బెండ్ అయిపోతాయి. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత దంచుకుంటే మనకి ఈజీగా అవుతుందనమాట. సో, మరీ మెత్తగా పౌడర్ కాకుండా మొత్తం అన్నిటిని కొద్ది కొద్దిగా మనం తీసుకుని మిక్సీలో వేస్తే ఒకేసారి పౌడర్ అయిపోతాయండి. అందుకని ఇలా దంచుకున్నాను. చూసారా? ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకుని పక్కన పెట్టుకోవాలి. మరి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఒక్క టీ స్పూను నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తరువాత కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ కొంచెం ఉబ్బి ఫ్రై అయిన తరువాత దాన్ని ఒక కప్పులోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇదే నేతిలో మనం మరీ ఎక్కువ తీసుకోకండి. కాస్తంత జీడిపప్పు తీసుకోండి. మరీ ఎక్కువ కాదండి, కొంచెమే తీసుకోండి. ఎందుకంటే మన హల్వాలో మళ్ళీ జీడిపప్పు డామినేట్ చేసేస్తుంది కాబట్టి కొంచెమే తీసుకున్నాం. సో, అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, మనం ముందుగా పొడి చేసుకున్న రస్క పొడిని అదే నేతిలో వేసుకొని 3-5 మినిట్స్ అండి జస్ట్ లో ఫ్లేమ్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఎర్రటి రంగులో వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకొని, బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత మరలా అది కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. షుగర్‌తో చేసుకుంటారు. నాకు షుగర్ ఇష్టం లేదు. అందుకనే నేను బెల్లం వేస్తున్నాను. అదే ఒక కప్పు బెల్లంకి 2 కప్పుల వాటర్, కావాలంటే 3 కప్పుల క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. నేను 2 కప్పులు వేశాను. అది మరిగేలోపు మనం మరలా ఒక చిన్న 2 ఇలాచీలు, కొంచెం షుగర్ వేసి దంచుకుంటున్నానండి. ఈ ఇలాచీ పౌడర్ కూడా అందులో వేసేసుకొని బెల్లం సిరప్‌లో కొద్దిగా నేనిక్కడ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదంతా వేసి కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బంకగా చేతికి జిడ్డుగా అంటుకున్నట్లుంటే సరిపోతుంది. చూసారా? ఈ స్టేజ్‌లో ముందుగా మనం రెడీ చేసుకున్న రస్క్ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే అలా దగ్గరికి అయినంత వరకు కలుపుకోవాలండి. చాలా జ్యూసీగా కొంచెం కొంచెం మనం ముక్కలుగా ఉంచుకున్నాం కదా! అది క్రంచీగా తగులుతుంది. వేడిగా బావుంటుంది. చల్లగా అయిపోయినా చాలా బావుంటుంది. సో, చివర్లో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక్కసారి కలుపుకొని దాంట్లో మనం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బావుంటుంది. ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి మన అకేషన్ కూడా ఫుల్‌ఫిల్ అయిపోతుంది. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.